నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. కువైట్ లో ఇటీవల మనం చూసుకుంటే ఎవరి మీదైనా కోపం ఉంటే కానీ వాళ్ళకు ఫోన్ చేసి తిట్టడమో లేకపోతే వాళ్ళ బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో వాళ్ళకు ఈ విషయం జరిగింది, వాళ్ళు జాగ్రత్తగా ఉండమో నా జోలికి రావద్దని చెబుతూ ఉంటారు. కానీ కువైట్ లో ఇటీవల కాలంలో డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్లి వార్నింగులు ఇవ్వడం, కొట్టడం, వీలైతే కానీ తుపాకీతో కాల్చి చంపుతూ ఉన్నారు. తాజాగా ఒక కువైటీ మహిళ తన యొక్క ఇంటి ముందు ఉంటే ఒక 40 ఏళ్ల కువైటీ పౌరుడు ఆమెను కొట్టేసి తోసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే 30 ఏళ్ల కువైటీ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో తన పైన జాడి జరిగిందని చెప్పేసి కేసు పెట్టింది. 40 ఏళ్లు వయసు ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే అనూహ్యంగా తనపై దాడి చేశాడని చెప్పేసి ముఖం, తల, భుజంపై కొట్టి ఎడమ చేతిని కొరికాడని చెప్పేసి ఆమె వివరించింది. అలాగే అతను దాడి చేసేటప్పుడు నన్ను బెదిరించాడని చెప్పేసి, నా సంగతి నీకు తెలియదు, నేనేంటో నీకు చూపిస్తానని చెప్పేసి ఆమెను బెదిరించాడు. బాధితురాలు గాయాలైన తర్వాత వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యం తీసుకుని అక్కడ మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని ఆమె అయితే వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె ముఖం మరియు తలపైన కొట్టడం, ఆమె ఎడమ చేతి పైన కొరకడంతో అయితే కాటు గుర్తులు ఉన్నాయని చెప్పేసి మెడికల్ సర్టిఫికెట్ అయితే ధృవీకరించింది. అలాగే ఈ యొక్క దాడి వెనుక గల కారణాలు ప్రస్తుతం తెలియాల్సి ఉంది. కొట్టిన వ్యక్తి నాకెవరో తెలియదని చెప్పేసి అనూహ్యంగా నా పైన దాడి చేసి కొరికేసి వెళ్లిపోయాడని చెప్పేసి ఆ యొక్క మహిళ తెలిపింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ చుట్టుపక్కల ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి పరిశీలిస్తూ ఉన్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పి త్వరలో అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.